సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవానికి సర్వం సిద్దమైంది. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల సమన్వయంతో దేవస్థానం ఏర్పాట్లు చేసింది. సోమవారం తెల్లవారుజామున 1:30 గంటలకు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆయన కుటుంబ సభ్యులు తొలి చందన సమర్పణ చేస్తారు. స్వామిని దర్శించుకుంటారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంమంత్రి అనిత స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం టీటీడీ అధికారులు పట్టు వస్త్రాలు అందిస్తారు. 3:30 నుంచి 5 గంటల వరకు ప్రముఖులకు అంతరాలయ దర్శనం కల్పిస్తారు. తర్వాత సాధారణ భక్తులను అనుమతిస్తారు. సోమవారం రాత్రి 7 గంటలకు క్యూలు మూసివేసి 11 వరకు దర్శనాలు కొనసాగిస్తారు. రాత్రి 8 గంటలకు సహస్ర ఘటాభిషేకం, చందన సమర్పణ చేస్తారు. భక్తులు వస్తారు. సామాన్యమైన భక్తులకి ఎక్కువగా భగవంతుడి దర్శనం అందించాలి. అదేవిధంగా ఇటువంటి సేవలు ఎక్కువ మందికి తక్కువ సమయంలో దేవుడిని దర్శించుకునే విధంగా చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నామండి. ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ విజయనగర శ్రీ పూసపాటి వంశీయులు, ఇప్పుడు దానికి వారసులుగా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు, గౌరవనీయులైనటువంటి గోవా గవర్నర్ గారు, వారి కుటుంబ సభ్యులతో మొదటగా ఈ యొక్క స్వామివారి అభిషేకం, వారి నిజరూప దర్శనము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. యథావిధిగా విఐపి, వివిఐపి టికెట్స్, 1000 రూపీస్ టికెట్స్, 300 టికెట్స్, అలాగే ఫ్రీ లైన్స్ యథావిధిగా గతంలో ఎలా ఉన్నాయో అదే విధంగా చేయడం జరుగుతుంది. 5 క్యూ లైన్లను ఫామ్ చేసి 5 క్యూ లైన్లను కూడా సక్రమమైన రీతిలో ఆ దర్శనాలకి వచ్చే విధంగా, ఒక్కసారి క్యూ లైన్ ఫుల్ అయితే దాదాపుగా 21,000 మంది ఆ క్యూ లైన్లో ఉండి దర్శనాలు చేసుకునే విధంగా ఒకరి తర్వాత ఒకరు కింద హోల్డింగ్ ఏరియాస్ ఉంటాయి, మధ్య మధ్యలో హోల్డింగ్ ఏరియాస్ ఉంటాయి.